ఇది రాసి కూడా వేస్ట్, ఇది చదివి కూడా వేస్ట్. ఇది ఒక్కటి చదివినాక వేరే పేపర్ పోదాం. ఇవన్నీ హైడ్రా కమిషనర్కు హైకోర్టు నోటీసులు. అమీన్పూర్లో ఆసుపత్రి బిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం. అమీన్పూర్ తహసీల్దార్ కూడా విచారణకు రావాలని ఆర్డరు. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఒక మంచి ఆఫీసర్ను కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొట్టింది. ఇక వాళ్ళు ఇచ్చిన టాస్కులో ఇదే ఈ రంగనాథ్ గారు వాళ్ళు ఇచ్చిన టాస్కులో వెనుక ముందు చూడకుండా ఈయన కూడా ఒంటెత్తుపోకడ పోతున్నాడు. ఈరోజు నోటీసులతోటి ఆగిపోయింది. రంగనాథ్ గారు, మీ మీద రెస్పెక్ట్ ఉంది, మీరు నిజాయితీ పరులని కూడా ప్రచారం ఉన్నది, మీ మీద ఇప్పటివరకు ఏ ఆరోపణలు రాలేదు. ప్రజలందరికీ మీరు ఎక్కడ డ్యూటీ చేసినా, వరంగల్లో డ్యూటీ చేసినా, నల్గొండలో డ్యూటీ చేసినా, ఎక్కడ డ్యూటీ చేసినా మీదైనా మార్కు చూపించాను. కానీ ఇప్పుడు మీరు చూపిస్తున్న మార్కు మాత్రం ఇది పేదోళ్ళ బతుకులను ఆగం చేసే మార్క్. ఇది ఇప్పుడు నోటీసులో తొడిపోయింది మీ పని. రేపు మీరు జైలుకు పోయేది కూడా దిక్కేలేదు. ఎందుకంటే అదే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వచ్చి వివరణ ఇవ్వమన్నారు. నోటీసులు పంపితే నోటీసులు కాదు. ఏది మళ్ళీ ఇంట్లో కూర్చొని నేను ఎందుకు కూల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు చెప్తే కూల్ చేస్తున్నా అని మళ్ళీ ఈయన లాయర్ను పెట్టుకొని ఒక నోటీసు పంపడం ఏం కాదు. డైరెక్ట్గా కోర్టుకు డైరెక్ట్ వచ్చి వివరణ ఇవ్వాలని. అమీర్పూర్లో ఆసుపత్రి బిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగా అంటే ఆయన ఒక్కడే పోయి జడ్జి గారు ముందట నిలబడి ఎందుకు కూల్చేస్తున్నావు రంగనాథ్ గారు అంటే, అమ్మ నేను ఆఫీసర్ని, నేనేం చేయాలి తల్లి, అక్కడ కూల్చేయమంటే కూల్చేస్తున్నా అంటాడు. స్టే ఇచ్చినాక కూడా వీళ్ళు కూల్చేస్తానంటే వీళ్ళకి ఎంత ధైర్యం. రాజ్యాంగాన్ని అతిక్రమించి, ప్రజాస్వామ్యాన్ని అతిక్రమించి, కోర్టుని ధిక్కరించి, జడ్జి గారిని ధిక్కరించి కూల్చేస్తాను అంటే మరి రేవంత్ రెడ్డి గారును ఈ రంగనాథ్ గారు వీళ్ళిద్దరే సూపర్ మ్యాన్లు కావచ్చు తెలంగాణకు. రంగనాథ్ గారు మీరు అనవసరంగా జైల్లో పడే పని చేసుకుంటాను ఏమో మరి అట్నే కాబడుతుంది. ఇప్పుడు కోర్టు ఆగ్రహించి కూల్చివేతలకు పాల్పడొద్దని కోర్టు 2 సార్లు చెప్పినా కూడా వినకుండా ఇంత దురుసుగా మీరు ముందుకు పోతున్నారంటే ఇప్పుడు నోటీసులో తొడిపోయింది. రేపటికల్లా మరి అది అరెస్ట్ దాకా పోతుంది. ఇప్పుడు మీరు హైడ్రా వద్దని ఎవరైతే ప్రజలు అడ్డం పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో, రేపు హైడ్రా వద్దంట అంటే, కూల్చివేతలు వద్దంట అంటే మీరు కూల్చివేతలకు పాల్పడుతున్నారని డైరెక్ట్ కోర్టే డైరెక్షన్ ఇచ్చి రంగనాథ్ గారిని అరెస్ట్ చేయమంటే మీరు అరెస్ట్ అవుతారు. ఒక నీతివంతమైన ఆఫీసరు కాంగ్రెస్ సర్కార్ వల్ల చిప్పకూడు తినవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. అది